భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ నెల 17, 18, 19 తేదీలలో గోచార గ్రహస్థితులను అనుసరించి జరగబోయేది వివరంగా తెలుసుకుందాం. ఈ నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అయితే ఈ నెల 17, 18, 19 తేదీలలో వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఏంటి, వృశ్చిక రాశి వారి గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏంటి అనే వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవారాధన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారు చాలా దృఢవంతులు, శక్తివంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న విషయాలకి కంగారు పడే మనస్తత్వం వీరికి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మనోధైర్యం వీరికి చాలా ఎక్కువ. ఏదైనా పని సాధించాలంటే ఎదుటి వారి కంటే కూడా నేను ఎక్కువగా చెయ్యగలను అనే దృఢ సంకల్పాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడూ ఎదుటి వారిని మోసం చెయ్యరు. మోసం చెయ్యాలన్నో కూడా వీరికి ఇష్టం ఉండదు. ఎవరైనా దైవాన్ని నమ్ముతారో దైవ సంబంధిత కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఎక్కువ శాతం దైవనామస్మరణ చేస్తూ ఉంటారు. అందుకే మంచి జరిగినా చెడు జరిగినా మన మంచికే అనే భారాన్ని దైవం మీద వేస్తారు. అలాగే దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తారు అని బలంగా నమ్ముతారు. ఇంత మనోధైర్యం కలిగినటువంటి ఈ రాశి వారికి ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అయితే ఆ ఇబ్బందులు రావడానికి గల కారణం ఏంటి, వీరికి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. అయితే వీరికి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోలో చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీకు కలిగే సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ రాశివారు అందరినీ సమాన భావంతో చూస్తారు. వీరి మనసులో ఎటువంటి భేదభావం అనేది ఉండదు. అలాగే వీరికి లేని డాంబికాన్ని ప్రదర్శించొద్దు. అంటే వీరికి ఉన్నంతలోనే తృప్తి పడతారు. అత్యాశకి పోయి ఎదుటివారి ముందు గొప్పగా ఉండాలని ఎప్పుడూ అనుకోరు. ఎప్పుడూ మనకు ఉన్నంతలోనే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు నాకిచ్చింది సరిపోతుంది అనే భావనను అందంగా కలిగి ఉంటారు కూడా. అలాగే ఈ రాశి వారిలో ఒక కుళ్ళు బుద్ధి అనేది ఎప్పటికీ ఉండదు. అంటే ఎదుటివారి దగ్గర ఉంది, నా దగ్గర లేదు అనే ఆలోచన భావన వీరికి అస్సలు రాదు. అలాగే ఈ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, కలుగుతున్నా మీకు ఎప్పుడూ బయటికి సంతోషంగా కనబడతారు. జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మీరు చెడులో కూడా మంచిని వెతికే గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ముఖ్యంగా మీలో మరొక మంచి గుణం ఏంటంటే ఏదైనా పని మీకు చెప్పినట్లయితే అది సజావుగా పూర్తి చేస్తారు. దాని గురించి మీరు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే పనిని మొదలు పెడతారు. ఏదైనా పని గురించి ముందుగా మూలాల నుంచి పరిశీలించి దాని మంచి చెడుల గురించి ఆలోచించి పని మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీరు ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానివ్వండి, లేదా ఇన్ఫెక్షన్ కానీ ఇలా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన కలిగి ఉంటారు. అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటి వారికి కూడా వారు నిజాయితీ పరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కోరుకుంటారు. ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షింపబడతారు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి ముందుంటారు. కొద్దిగా సాయం చేయడానికి మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేయడానికి ముందుంటారు. ఈ రాశి వారు ఎదుటి వారిని చాలా తేలిగ్గా నమ్మిస్తారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే, లేదా వారికి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మాత్రం వాళ్ళని దూరం పెడతారు. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరం పెట్టడానికి వెనుకాడరు. ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయాము అని తెలిసినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. కానీ వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెడతారు. ఇలా మీకున్న లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది. ఇటువంటి మంచి గుణాలు అందరూ మిమ్మల్ని ఆకర్షించేలా చేస్తుంది. అందువల్లే అందరూ మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా అందరికంటే ఈ రాశివారు అదృష్టవంతులనే చెప్పాలి. ఇక ఈ రాశివారు ఎవరినైనా కొత్త వారిని కలిసినప్పుడు వీరి నుంచి కొత్త విషయాలు ఎదుటి వాళ్ళు నేర్చుకుంటారు. అయితే ఎదుటివారు మీ నుంచి ఏ విషయాలు నేర్చుకున్నారో, ఏ విషయాలు ఇష్టపడుతున్నారో అనే విషయం కూడా మీకు తెలియదు. ఎక్కువగా ఎదుటి వారికి వచ్చే గుణగణాలకు మీకు కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా ఎదుటివారి విషయాలు జోక్యం చేసుకోరు. అలాగే
వీరి సొంత విషయంలో ఎదుటివారు జోక్యం చేసుకున్నా కూడా వీరు పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడూ కూడా మీకు సంబంధించిన అంశాల్లో మీరే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు. ఎదుటి వారి సలహాలను విన్నా కూడా అవి మీకు నచ్చితేనే మీరు వారికి పాటిస్తారు. అయితే ఎక్కువగా సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. చిన్నదైనా, పెద్దదైనా, వస్తువైనా, ఇక మరేదైనా ఎదుటి వారి కోసం త్యాగం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఇది త్యాగం చేస్తే మనకి ఇబ్బంది కలుగుతుంది అనే విషయం తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో త్యాగం చేయడానికి మాత్రం వెనకాడరు. ఇటువంటి యొక్క అతి మంచితనం కారణంగా మీరు అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ రంగంలో నుండి అయినా మీకు ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా ఈ రాశివారు చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరి మీద కానీ కోపం, ద్వేషం అనేది వీరికి ఉండదు. ఎంత వయసు పెరిగినప్పటికీ కూడా వీరి మనసు చాలా చిన్న పిల్లలాగా కల్మషం లేకుండా ఎదుటి వారి తప్పు తెలిసినప్పటికీ వారిని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇక ఎటువంటి సందర్భంలోనైనా పని చేయడానికి మాత్రం మీరు వెనకడుగు వెయ్యరు. మీకు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడానికి ఎంతటి శ్రమ అయినా తీసుకురావడానికి ముందుంటారు అని ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఈ రాశి వారిలో పని పూర్తి చేయాలి అనే సంకల్పం మాత్రం వదులుకోవారు. అయితే ఈ రాశివారు ఎప్పుడూ కూడా వారు సొంతంగా పని చేయడానికి ఇష్టపడతారు. ఎదుటి వారి కింద పని చేయడానికి వెడికి ఇష్టం ఉండదు. ఇలా మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా, అంటే ఆ పని మీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు అని ఎన్నో రకాలుగా మాటలు అంటున్నా కూడా మీరు వెనకడుగు వెయ్యకుండా మీరు ఆ పనిలో మీరు నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే పనిని పూర్తి చేస్తారు. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబానికి కష్టం వస్తే మీరు తట్టుకోలేరు. ఏదైనా సమస్య వస్తే మీరు ముందుండి ఆ సమస్యను మీ భుజాల మీదకి వేసుకొని ముందుండి నడిపిస్తారు. ఇక ముఖ్యంగా ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల మీరు ఇబ్బందులే ఎదుర్కోవచ్చు. అందుకోసం జీవితంలోకి కొత్త వ్యక్తులను ఆహ్వానించవద్దు. ఎటువంటి సమస్యలనైనా అధిగమించడానికి మీకు దైవ బలం అండగా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దైవం మీద భక్తి శ్రద్ధలను ఎట్టి పరిస్థితుల్లో మీరు కోల్పోవద్దు. నూతనంగా పరిచయమైన వ్యక్తులతో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. ఎవరు ఎలాంటి వారు పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే మీరు వాళ్ళతో సన్నిహితంగా మెలగండి. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవారాధన చూసుకున్నట్లయితే ఆడవారు కానీ, మగవారు కానీ ఈ సమయంలో ఎక్కువగా ఆకుపచ్చని వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి. అలాగే ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులను వేసుకోవడానికి ప్రయత్నించండి. నుదుటిన కుంకుమ బొట్టును ధరించండి. నిత్యం తులసి పూజ చేయడానికి ప్రయత్నించండి. తులసి వద్ద దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నట్లయితే మీ జీవితంలో వచ్చే మార్పులను మీరు స్వయంగా గమనిస్తారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఈ నెల 17, 18, 19 తేదీలలో వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఏంటి, అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దైవతారాధన అంటే దేవతారాధన ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.